శాఖల కేటాయింపులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. నాయకుల ఇష్టాలు అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇక యువతకు కీలక శాఖలను కూడా కేటాయించారు చంద్రబాబు. ఇరిగేషన్, ఆర్థిక, వ్యవసాయం, పౌర సరఫరాలు, పట్టణాభివృద్ధి సీనియర్లకు కేటాయించారు. మిత్రపక్షాలకు కూడా కీలక శాఖలు కేటాయించారు చంద్రబాబు. ఈ శాఖల కేటాయింపుకు సంబంధించిన మరింత సమాచారంతో మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎంపీ రావు, సో శాఖల కేటాయింపు తరువాత అందరూ సంతృప్తిగానే కనిపిస్తూ ఉన్నారా? ఏం చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో ఎవరు ఏ స్థాయికి సరిపోతారు, ఏ శాఖనైతే సమర్థవంతంగా నడపగలరు అనేది అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శాఖల కేటాయింపు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నటువంటి సమయంలో కేబినెట్ మంత్రుల కేటాయింపు, అంటే మంత్రుల పదవులు కేటాయించడం ఒక ఎత్తు అయితే, ఆ మంత్రులు పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వితిన్ 1-2 గంటల్లో శాఖలు కేటాయించేసేవారు. కానీ ఈసారి మాత్రం అందరూ అలాగే ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రానికే శాఖల కేటాయింపు జరుగుతుంది, అధికారికంగా ఒక ప్రకటన వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా సుదీర్ఘ కసరత్తు చేశారు. ఎందుకంటే మిత్రపక్షాలు ఉన్నాయి. అటు జనసేన నుంచి అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో ఉన్నారు, కందుల దుర్గేష్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, బీజేపీ నుంచి సత్యకుమార్ ఉన్నారు. సో అటు మిత్రపక్షాలని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు కూడా తగినటువంటి ప్రాధాన్యతనివ్వాలి. పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎం పదవిస్తున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయన హోదాకి ఎక్కడా తగ్గకూడదు. ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చామంటే ఖచ్చితంగా ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఉండాలి. ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, నారా లోకేష్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా అటు వంగలపూడి అనిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కానీ, మంత్రులకు ఇచ్చినటువంటి శాఖల కేటాయింపులో ప్రతి ఒక్కరిని కూడా ఈ రకంగా బేరీజ్ వేసుకుని ఎవరి స్థాయికి కూడా తగ్గట్టుగా అందరూ వారి స్థాయికి తగ్గట్టుగా ఆయా పోర్ట్ఫోలియోలను కేటాయిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా 2 రోజులు కసరత్తు చేసిన తర్వాత ఈ జాబితాను ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని శాఖలను కూడా వారి కేటాయించినటువంటి మంత్రులు సమర్థవంతంగా నిర్వహించగలరనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే వీటి మీద ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి అయితే ఇది చాలా ఎంతో ఇష్టమైనటువంటి శాఖగా మనం చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వస్తూ ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి పంచాయతీలకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా అదొక పెద్ద ఇష్యూ అయింది. ఆ తర్వాత టీడీపీ నేతలు కానీ, బీజేపీ నేతలు, జనసేన నేతలు ఆ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీలు అన్నీ కూడా వెనకబడిపోతున్నాయి, అభివృద్ధి ఉండడం లేదు అని చెప్పేసి పదే ఆరోపణలు కూడా చేశారు. సో అలాంటిది ఈసారి గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా, గ్రామ స్వరాజ్యం సాధించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందనే ఒక గట్టి నమ్మకంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆ శాఖను అప్పగించడం ద్వారా చంద్రబాబు ఇది పవన్ కళ్యాణ్కి సరిపడా శాఖ, ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాతే ఆయనకి ఈ శాఖ కేటాయించినట్లుగా తెలుస్తుంది. అలాగే గ్రామీణ నీటి సరఫరా, ఇది కూడా రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో ఒక పార్ట్గా ఉండేది గతంలో గ్రామీణ నీటి సరఫరా అనేది. ఇప్పుడు దాన్ని సెపరేట్ చేసి రూరల్ వాటర్ సప్లై కింద ఇచ్చారు. అయితే మరొకటి అటవీ పర్యావరణ శాఖ కూడా గతంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ చేసినటువంటి వారికి వేరే శాఖలు ఏమి ఇచ్చేవారు కదా. గతంలో చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో బూడిముత్యాల నాయుడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ చూశారు, ఆయన ఒకే ఒక శాఖను చూశారు. ఎందుకంటే చాలా పెద్ద శాఖ, కీలకమైనటువంటి శాఖ కాబట్టి ఒకరికైతేనే దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరని. కానీ పవన్ కళ్యాణ్ సమర్థతను అంచనా వేసుకున్న తర్వాతనే అటు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటుగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, అటవీ, పర్యావరణము, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆయా శాఖలు చాలా ఇష్టంతోనే తీసుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అలాగే సినిమాటోగ్రఫీ శాఖను కూడా సేమ్ అదే జనసేన నుంచి మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్కి కూడా అప్పగించారు. ఇక ఎంతో ఇష్టంగా తాను మొదటి నుంచి కూడా నాకు మంత్రి అయితే నాకు అదే శాఖను తీసుకుంటాను, అదే అడుగుతాను, నాకు చాలా ఇష్టమైన శాఖ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పయ్యావుల కేశవ్ కోరిక కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. కీలకమైనటువంటి ఆర్థిక శాఖను సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, గతంలో ఒక టీడీపీలో ఒక ప్రచారం చూడడం జరిగేది. పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో టీడీపీ అధికారంలో ఉండేది కాదు, టీడీపీ అధికారంలో ఉంటే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఉండేవారు కాదు అని. కానీ ఈసారి మాత్రం చాలా లక్కీగా పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ కూడా, అంటే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి మొదటిసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కీలకమైనటువంటి శాఖను కూడా పయ్యావుల కేశవ్కు అప్పగిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. లెజిస్లేటివ్ అఫైర్స్, శాసనసభ వ్యవహారాల శాఖతో పాటుగా
ఆర్థిక శాఖను కూడా అప్పగిస్తూ కూడా పయ్యావుల శాఖకు ఎంతో కీలకమైనటువంటి బాధ్యతను పయ్యావుల కేశవ్ మీద ఉంచారు. అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి అంటిపెట్టుకుని ఎంతో నిబద్ధతగా పనిచేసి అసెంబ్లీలో పోరాడి మంత్రి పదవులు దక్కించుకున్నటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి కానీ అనగాని సత్యప్రసాద్ కానీ ఇద్దరికీ కూడా ఎంతో కీలకమైనటువంటి శాఖలను కూడా ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో అనగాని సత్యప్రసాద్కు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖను కూడా ఇచ్చారు. డోలా బాలవీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖను కూడా ఇచ్చారు. వంగలపూడి అనితకు మహిళకు హోం పదవిని ఇవ్వడం ద్వారా మహిళలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ, అలాగే దళిత వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది అనేటటువంటి అంశాలను అలాంటి సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఒక దళిత మహిళకు దళిత మంత్రికి ఈ కీలకమైనటువంటి హోంశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. సో ఎక్కడా కూడా 24 మంది మంత్రులు కూడా ఎంతో సంతృప్తి చెంది తమ శాఖ పట్ల ఎంతో నిబద్ధతగా ముందుకెళ్లి పనిచేసి ఆ శాఖలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ముందుకెళ్లే విధంగానే వారి సామర్థ్యాన్ని వారి స్థాయిలను బట్టి కూడా శాఖలు కేటాయించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను అప్పగించారు. అయితే ఆయన గతంలో ఆర్థిక శాఖగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన మరోసారి అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా దేవాదాయ శాఖను ఇచ్చారు. సో ఈ రకంగా అందరినీ కూడా సాటిస్ఫై చేసుకుంటూ శాఖల విషయంలో కూడా ఎవరు అసంతృప్తి చెందకుండా ఈ కేటాయింపు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో రేపటి నుంచే కూడా మంత్రులందరూ కూడా సచివాలయంలో తమ ఛాంబర్లలో అడుగు పెట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. రైట్ ఎంపీ.